నమస్తే. ఇటీవల శ్రీ చైతన్య కాలేజీల మీద, కార్యాలయాల మీద ఏకకాలంలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడులు చేయడం, కొన్ని వందల కోట్ల రూపాయల నగదును పట్టుకోవడం, వారి మీద కేసులు బుక్ చేయడం, ఇదంతా మనం మీడియా ద్వారా, పత్రికల ద్వారా మనకు తెలిసిన విషయమే. ఇందులో పేరెంట్స్ రకరకాలుగా వారి భావాలను వ్యక్తం చేస్తున్నారు. బాగా అయింది వాళ్ళకు, మంచిగా అయింది, వాళ్ళకైంది కదా, ఈ నారాయణ కాలేజీ వాళ్ళకు కూడా కావాలి, వీళ్ళు కూడా తక్కువేం కాదు, వీళ్ళను కూడా పట్టుకొని వెళ్ళాలి. ఇలా రకరకాలుగా పేరెంట్స్లు తమలో ఉన్న కసిని వ్యక్తం చేస్తున్నారు, తమలో ఉన్న అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు, తమలో ఉన్న కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే గతంలో ఈ కళాశాలలో పేరెంట్స్ వారి పిల్లలను చదివించి ఉంటారు. అప్పుడు ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు రకరకాలుగా ఆ కళాశాలల మీద కోపాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పేరెంట్స్ బాగుటంగానే బాగైంది, ఇంకా ఈ నారాయణ కాలేజీని కూడా పట్టాలి, వీళ్ళని అసలు కాలేజీలనే బ్యాన్ చేయాలి, ఇలాంటి రకరకాల అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజానీకంలో ఎందుకు ఇంత కసి పెరగడానికి కారణం ఏంటి? నిజంగా శ్రీ చైతన్య నారాయణ కళాశాల వాళ్ళు నిజంగా తప్పులు చేస్తున్నారా? ప్రజలను దోచుకుంటున్నారా? ఇవి కొంత చర్చనీయాంశంగా మారింది. మొట్టమొదలు 10th క్లాస్ అయిపోగానే ఇంటర్మీడియట్కు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్ మొత్తం ఏం చేస్తారంటే, ఏ కాలేజీలో జాయిన్ చేయాలంటే శ్రీ చైతన్య ఆర్ నారాయణ, ఈ రెండిట్లోనే, ఇటు మెడికల్ విభాగంలో అనుకోండి, ఇటు ఇంజనీరింగ్ విభాగంలో అనుకోండి, ఈ రెండిట్లో ఈ రెండు కాలేజీలను చూజ్ చేసుకుంటారు, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. దీనిలో రకరకాల ఫీజులు ఉంటాయి. 1,80,000, 2 లక్షల నుండి స్టార్ట్ అయ్యి సుమారు 5-6 లక్షల వరకు ఫీజులు ఉంటాయి. ఒక్కొక్క మెథడ్ను బట్టి ఒక్కొక్క ఫీజును డిక్లేర్ చేస్తుంటారు వాళ్ళు. దానిలో లో, మీడియం, హై, ఇలా రకరకాల మెథడాలజీ పెట్టేసి పిల్లలకు శిక్షణలు ఇచ్చేసి దీనికి ఇంత ఫీజులు ఉంటాయి, దీనికి ఇంత ఫీజులు ఉంటాయి అని చెప్పేసి వసూలు చేస్తుంటారు. పేరెంట్స్ కూడా మా అమ్మాయికి మా అబ్బాయికి ఇంతింత ఫీజు కట్టాం, శ్రీ చైతన్యంలో జాయిన్ చేశాం, నారాయణలో జాయిన్ చేశాం అని గర్వంగా చెప్పుకుంటుంటారు రిలేషన్లో, ఏదైనా ఫంక్షన్లలో. ఎందుకంటే మా అమ్మాయి బీటెక్లో జాయిన్ చేశాం, ఇంజనీరింగ్ నారాయణలో జాయిన్ చేసినాం, ఎంపీసీలో జాయిన్ చేశాం, మంచి కాలేజీలో సీట్ వస్తుంది, ఐఐటి సీట్ కొడుతుంది, జేఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ వస్తుంది, మంచి ఎన్ఐటీలో సీట్ దొరుకుతుంది. ఇలా వాళ్ళకు వాళ్ళు తమ స్నేహితులకు, బంధువులకు చెప్పి గర్వంగా ఫీల్ అవుతుంటారు. కానీ చివరకు సీటు రాకుంటే మాత్రం నిరాశ నిస్పృహలతోటి కాలేజీ యాజమాన్యం మీద చాలా కోపంతో ఉంటారు. దాని ఫలితమే ఇప్పుడు ఈ అసహనం, ఈ కోపం. అసలు ఈ కాలేజీల్లో జాయిన్ చేసేటప్పుడు పేరెంట్స్ ఏంటంటే మొదలు జాయిన్ చేస్తారు. జాయిన్ చేసేటప్పుడే సుమారు ఒక 3 లక్షల ఫీజు ఉందనుకోండి ఇంటర్మీడియట్ది, 60% వాళ్ళు అడుగుతారండి. 60% ఫీజు కట్టిన తర్వాతనే కాలేజీలకు జాయిన్ చేయించుకుంటారు. అది కూడా పేరెంట్స్ కట్టేస్తారు. అప్పులు సప్పులు ఆస్తులము ఇంకా ఏదో చేసేసా కట్టేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి పేరెంట్స్ కూడా విద్యను చాలా ఒక అమూల్యమైన ఆస్తిగా భావించి పిల్లలకు అందిస్తూ ఉంటారు. గతంలో ఒక 20-30 సంవత్సరాల కిందట గర్ల్స్కు, ఆడపిల్లలకు చదివించే వాళ్ళు కారు. ఏముందులే, ఆడపిల్లలకి ఎందుకు చదువు, మగపిల్లలకైతే మంచిగా ఉంటుంది, ఆడపిల్లలు ఒకరింటికి ఇస్తే వెళ్ళిపోయేవాళ్ళు, కాబట్టి వాళ్ళకి విద్య అవసరం లేదనుకునే భావన ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి. ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా ఖచ్చితంగా మంచి మంచి కాలేజీల్లో జాయిన్ చేయించి మంచిగా శిక్షణ ఇప్పించి ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ఇందులో భాగంగానే శ్రీ చైతన్య నారాయణ కాలేజీలను ఇంటర్మీడియట్గా ఎన్నుకుంటారు. వాళ్ళు చెప్పినంత ఫీజులు, లక్షలాది రూపాయల ఫీజులు కడుతుంటారు. కానీ ఆ జాయిన్ చేసేటప్పుడు మాత్రం పిల్లలతో సంభాషించరు. పేరెంట్స్ మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంటారు. మరి పిల్లలకు ఆ మెథడాలజీ, ఆ ఐఐటి సాధించే అదంతే టఫ్గా ఉన్న ఆ సిలబస్ అర్థమవుతుందా కాదా అనేది ఒక్క క్షణం కూడా ఆలోచించారండి. వెళ్ళి వాళ్ళు అడిగినంత ఫీజు కట్టేసి పిల్లలను జాయిన్ చేస్తుంటారు. జాయిన్ చేసినాక అక్కడ జరిగే తతంగాలు మనకు తెలుసు. వారంలో 2 ఎగ్జామ్లు, జేఈ మెయిన్స్, అడ్వాన్స్, ఈ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి. ఫస్ట్ ఎగ్జామ్ రిజల్ట్ ఈ పేరెంట్స్ సెల్స్కి వస్తుంటుంది, సెల్లోకి మొత్తం రికార్డ్ అయిపోతుంటాయి. ఎవ్రీ వీక్ ఏమేమి జరుగుతుంది, ఎన్ని మార్కులు సాధిస్తున్నారు ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ అనేది 3 మార్కులు, 5 మార్కులు, 10 మార్కులు ఇలా వస్తుంటాయి. అప్పుడు బిత్తరపోతారు పేరెంట్స్. ఏంటి, మనం 3 లక్షలు కట్టినాం, ఇక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్లో 3 మార్కులు కూడా రావట్లేదు, కొన్నిట్లో అయితే మరి జీరోలు, కొన్నిట్లో మైనస్లకు వెళ్ళిపోతుంది, ఏంటి అని చెప్పేసి కాలేజీ యాజమాన్యం దగ్గరికి వెళ్తారు, అక్కడ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తారు.
వెళ్ళి ఏంటి మేడం, ఏంటి సార్, అసలు ఇవే మార్కులా, ఇన్ని లక్షలు కట్టినాం, ఇంత చేసినాం, అయినా కూడా మార్కులు రావట్లేదు ఏంటి, మా అమ్మాయికి ఇక్కడే ఉంది కదా అడగడం, కోపాన్ని వ్యక్తం చేయడం. వాళ్ళు సింపుల్ ఒకటే మాట, ఇప్పుడండి మీ అమ్మాయి క్లాస్లో 70-80 మంది మీ ఆ సెక్షన్లో ఉన్నారండి, ఒక 10 మంది చూడండి లిస్టు, వీళ్ళకి మంచి మార్కులు వస్తున్నాయి, జేఈ మెయిన్స్లో 100 దాటుతున్నాయి, ఐఐటీలో 80 దాటుతున్నాయి, మరి వీళ్ళకి ఎట్లా వస్తున్నాయి, మీ అమ్మాయికి ఎట్లా రావట్లేదు, మీ అబ్బాయికి ఎట్లా రావట్లేదు, మీ అమ్మాయి చదవట్లేదు. సింపుల్గా చెప్పి తప్పించుకుంటారు వాళ్ళు. వీళ్ళు ఏమనుకుంటారు, పేరెంట్స్ కూడా, ఆహా వాళ్ళకి 10-15 మందికి అయితే వస్తున్నాయి కదా, అంటే మన అమ్మాయి మన అబ్బాయి లోపాలే ఉన్నాయి ఇక్కడ అని పిల్లల మీద ఒత్తిడి పెంచడం, నువ్వు మంచిగా చదువుకుంటలేవని విసుక్కోవడం, చదవాలి హార్డ్గా తనలాడాలి, అట్లయితేనే సీట్ సాధ్యం, ఇలాంటి మాటలు తరచుగా వినపడుతుంటాయి. అయినా చివరికి ఏమవుతుందంటే అసలు రాదండి, ఏదో నామమాత్రపు మార్కులతో వాళ్ళు బయటికి పడతారు, మళ్ళీ ఎంసెట్ ఎగ్జామ్ రాసుకొని ఏదో అరకొర ర్యాంక్ వస్తే ఏదో కాలేజీలో చేరేతుంటారు. ఇది మనం తరచుగా చూస్తుంటాం. ఇదంతా ఈ పరిస్థితిని అంతా గమనించి పేరెంట్స్ ఏం చేస్తారంటే ఒక రకమైన కోపాన్ని ఈ కార్పొరేట్ కాలేజీల మీద ఉంచుకుంటారు. అదే అసహ్యమైన భావాన్ని అట్లే మనసులో నాటుకుంటారు. వాళ్ళు మా డబ్బు అన్యాయంగా తీసుకున్నారు కదా, మా పిల్లలకు వాళ్ళ నుండి ఆ కాలేజీ నుండి ఏమి ఫలితం రాలే కదా, ఇలాంటి భావనతో ప్రజలు ఉంటారు. అసలు ఇక్కడ ఎవరు తప్పు చేస్తున్నట్లు, ఇటు పేరెంట్సా అటు యాజమాన్యమా అనేది కొంత, ఇటు పిల్లల ఎవరు తప్పు చేస్తున్నారు ఈ ముగ్గుట్ల అనేది కొంత చర్చలకు లోతుగా వెళ్తే అసలు ముందు సీట్లు ఎన్ని ఉన్నాయో మనం తెలుసుకోవాలండి. ఇప్పుడు ఐఐటిలో 16,000 సీట్లు, ఈ 16,000 సీట్లకు పోటీ పడేది ఇంచుమించు 13 లక్షల మంది దేశవ్యాప్తంగా. మరి అప్పుడు ఎంత ఉంటుందండి, 1%. అంటే 100లో ఒక్కరికి సీట్ వస్తుంది, 99 మంది పిల్లలు వెనక్కి రావాల్సిందే. జేఈ మెయిన్స్లో కొన్ని సీట్లు ఉంటాయి, అవి కూడా లిమిటెడ్ సీట్లే, ఆ సీట్లకు కూడా పోటీ ఎక్కువ ఉంటుంది దేశవ్యాప్తంగా కదా. ఇది ముందు సీట్లు తక్కువ ఉంటాయి అనేది ఒక పాయింట్. రెండవది, మన పిల్లలకు మనం 10th కాగానే ఏదో బ్రహ్మల్లో ఉండి లక్షల ఫీజులు కట్టి నారాయణలో శ్రీ చిత్రంలో జాయిన్ చేస్తున్నాం, కానీ అసలు మన పిల్లలకు యోగ్యత ఉందా లేదా అనేది మనం ఆలోచన చేశామండి. అసలు క్యాపబిలిటీ ఉందా లేదా, ఆ చదువుకోవడానికి మన పిల్లలకు సరైన శిక్షణ ఉందా అంటే స్కూల్ స్టడీలప్పుడు ఉందా లేదా అని ఆలోచించామా, లేదు. డబ్బులు ఎలాగ ఉన్నాయి కాబట్టి తీసుకుపోయి కట్టడం, పిల్లలను స్ట్రెస్లకు గురి చేయడం, వీళ్ళది ఒక పొరపాటు పేరెంట్స్ది. ఈ మరి కాలేజ్ యాజమాన్యం కూడా ఉండాలి కదండి. కాలేజీ యాజమాన్యము ఐఐటి కానీ జేఈ మెయిన్స్ కానీ అలాంటి అంత కఠోరమైన కోర్సులకు శిక్షణ ఇస్తున్నప్పుడు పిల్లలకు క్యాపబిలిటీ ఉందా లేదా అనేది ఒక ఎంట్రన్స్ పెట్టాలి కదండి. ఒకవేళ పెట్టినా అది నామమాత్రం కాదు, కఠినంగా ఉండాలి కదండి. ఉండదు. 100 మందిలో 10 మందికి మాత్రమే క్యాపబిలిటీ ఉంటుందండి, మిగతా 90 మందికి అసలు అది ఉండనే ఉండదు. వాళ్ళకు ఒకవేళ క్యాపబిలిటీ టెస్ట్ టైట్గా పెట్టారనుకోండి, వాళ్ళ కాలేజీలో ఎవరు జాయిన్ అవుతారండి, ఎవరు జాయిన్ కాదు. మరి అప్పుడు వాళ్ళకి బిజినెస్ లాస్ అవుతుంది కదండి. లాస్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు టైట్ పెడతారు, పెట్టరు. ఎవరు వస్తే వాళ్ళని జాయిన్ చేసుకుంటారు. ఈ యోగ్యత టెస్ట్ అనేది కరెక్ట్ లేకపోవడం వలనే ఇన్ని అనర్థాలకు దారితీస్తుంది. గతంలో మనకు తెలుసండి, చుక్కారామయ్య గారు, ఆచార్య చుక్కారామయ్య గారు శిక్షణ ఇచ్చేటప్పుడు ఒక 150-200 మందిని పిల్లలను సెలెక్ట్ చేసుకొని వాళ్లకు రకరకాల టెస్టులు పెట్టి ఒడబోసి చివరకు ఒక 50 మంది పిల్లలను సెలెక్ట్ చేసుకొని వాళ్లకు కఠోరమైన శిక్షణ ఇచ్చి అందులో 40 మందికి సీట్లు తెప్పించేవాడు నల్లకుంటలో. మనకు ఆ విషయం అందరికీ తెలిసిందే. ఆ పరంపరనే వీళ్ళు ఎన్నుకొని ఇది జరుగుతుంది. మరి ఇక్కడ యోగ్యత టెస్ట్ ఎక్కడ ఉందండి? కాలేజీ వాళ్ళు అసలు పట్టించుకోరు. వాళ్ళకి ఏం అవసరం? ఇప్పుడు వాళ్ళు నిజంగా ఆ టెస్ట్ గిట్లా పెడితే ఇక్కడ హైదరాబాద్లో ఒక్కొక్క నారాయణ వాళ్ళకు కానీ శ్రీ చైతన్య వాళ్ళకు 100 బ్రాంచ్లు ఉన్నాయనుకోండి, యోగ్యత టెస్ట్ క్యాపబిలిటీ టెస్ట్ గిట్లా టైట్గా పెడితే వాళ్ళు 90 బ్రాంచ్లు మూసుకోవాల్సి వస్తుంది, 10 బ్రాంచ్లు కూడా నిండవు వాళ్ళకు. మరి బిజినెస్ లాస్ అవుతుంది కదా వాళ్ళకు. అలా వాళ్ళు ఎందుకు లాస్ చేసుకుంటారు? ఇటు పేరెంట్స్ కూడా ఆలోచించాలండి. మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ యోగ్యత ఉందా లేదా, ఉన్న వాళ్ళనే దయచేసి జాయిన్ చేయండి. కాలేజీలు మంచివే, ఆ 2 కాలేజీలు చెడ్డవి కాదండి. కఠోరమైన శిక్షణ ఇస్తాయి, నీట్నెస్ విషయంలో చాలా నీట్గా ఉంటాయి కాలేజీలు. ఫుడ్ విషయంలో కూడా ఇప్పుడు మరి ఆహా ఊహా అనేటంత టాప్లో ఏం ఫుడ్ ఉండదు, మరి అంత దరిద్రంగా ఏముండదు, మీడియంగా మంచిగానే ఉంటుంది ఫుడ్. అంటే ఆ ఫుడ్ తిని పిల్లలు ఏదో అనారోగ్యం పాలయ్యి ఆసుపత్రులకు పాలైన దాఖలాలు ఎక్కడ లేవు. ఏదో అరకొర సంఘటన అప్పుడప్పుడు జరిగి ఉండొచ్చు, మిగతా అంతా బాగానే ఉంటుంది. యాజమాన్యం టైట్గా ఉంటుంది, ఫ్యాకల్టీస్ కూడా హై ప్రొఫెషన్ కలిగిన
వాళ్ళే వస్తారు, మంచి కఠోరమైన శిక్షణ ఇస్తారు. ఇక్కడ లోపం వల్ల ఏంటంటే కాలేజీ వాళ్ళు చేసే తప్పు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ లాభాల కోసం వాళ్ళు క్యాపబిలిటీ టెస్ట్ కరెక్ట్ పెట్టకపోవడం వల్ల వాళ్ళ లబ్ధి వాళ్ళు చూసుకుంటున్నారు. పేరెంట్స్ కూడా వీళ్ళని ఆలోచించాలి కదా, మా అమ్మాయికి మా అబ్బాయికి మరి క్యాపబిలిటీ ఉందా, ఆ తెలివితేటలు ఉన్నాయా, దాన్ని తట్టుకునే కెపాసిటీ ఉందా, ఇవి ఆలోచించాలి. ఇవి ఆలోచించి సరైన దిశలో మా పిల్లలు ఉన్నప్పుడు మాత్రమే మేము జాయిన్ చేస్తామనే భావన వీళ్ళు ఉండాలి. వీళ్ళు అవి ఆలోచించారండి. మేము నారాయణలో జాయిన్ చేసినాం, చేతులు దులుపుకున్నాం, మాకు సీట్స్ కావాలి అంటే ఎట్లా వస్తుందండి? మేము శ్రీచేతనలో జాయిన్ చేసినాం, మాకు మెడికల్ సీట్ కావాలి అంటే ఎట్లా వస్తుంది? ముందు వాళ్ళు క్యాపబులా కాదా అది పేరెంట్స్ చూడాలండి. పిల్లల మీద అనవసరమైన ఒత్తిడికి గురి చేసి వాళ్ళని అనారోగ్యం పాలుగా చేయడము, వాళ్ళ మైండ్ను మొత్తం ఖరాబ్ చేయడం, ఇవంతా శుద్ధ తప్పండి. కాలేజీ వాళ్ళు ఈ ఒక్క డబ్బు ఇది అధిక మొత్తంలో తీసుకుంటారు తప్ప మిగతా శిక్షణ అంతా బాగానే ఇస్తారండి వాళ్ళు. కానీ అక్కడ ఏమవుతుందంటే కొంతమంది ఈ 100 గుంపులో ఒక 10 మంది అన్నా సరే, ఒక కాలేజీలో ఒక 300 మంది చేరారనుకోండి, దానిలో ఒక నెల రోజుల వాళ్ళు సఫలింగ్ చేస్తారు. మొత్తం టాపర్స్నంతా ఒక బ్యాచ్గా, మీడియంగా ఉన్న వాళ్ళనంతా ఒక బ్యాచ్గా, కొద్దిగా డల్లర్స్ను మొత్తం ఒక లోయర్ బ్యాచ్గా ఇట్లా చేస్తారు. ఈ లోయర్స్ ఈ మీడియం వాళ్ళకు ఏదో శిక్షణ ఇస్తాము అన్నట్లే ఉంటుంది, మామూలుగా ఇస్తారు వదిలేస్తారు. వాళ్ళు ఈ టాపర్స్ ఉన్నారా వీళ్ళని పట్టుకొని రాకుతారు. ప్రతి కాలేజీలో ఇదే జరుగుతుంది. ఈ టాపర్స్ను రాకి సెకండ్ ఇయర్లో ఏం చేస్తారంటే వీళ్ళలో ఆనిముత్యాలను కొంతమందిని బయటికి తీసేసి అన్ని కాలేజీలో ఉన్న ఆనిముత్యాలను ఒక దగ్గరికి చేర్చి వాళ్ళకు కఠోరమైన శిక్షణ ఇచ్చేసి కొన్ని ర్యాంకులు వస్తాయండి. వీళ్ళకు వస్తాయి, నారాయణ వాళ్ళకు వస్తాయి, శ్రీ చైతన్య వాళ్ళకు వస్తాయి. అట్టి ర్యాంకులనే చూడండి, మాకు 5, 10, 20, 30, 100, 1000 ఈ లోపు ర్యాంకులు మాకు 100 వచ్చినాయి, మాకు 500 వచ్చినాయి, మాకు 200 వచ్చినాయని పేపర్లలో ప్రకటనలు, టీవీలలో ప్రకటనలు ఇచ్చేసి ప్రజలను గందరగోళానికి గురి చేస్తుంటారు. ఇవి పేరెంట్స్ నమ్మి వీళ్ళు పోవడం. ఇక్కడ ఏమవుతుందంటే యోగ్యత ఉందా లేదా అనేది చూసుకోవాల్సింది మొదలు పేరెంట్స్ బాధ్యత అండి. మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తిస్తే ఇటు పిల్లలకి ఇబ్బంది ఉండదు, కాలేజీ వాళ్ళది ఒకటే అండి, వాళ్ళు లాభం స్వార్థం అది ముమ్మాటికి తెలుసు, కానీ శిక్షణ మాత్రం కఠినంగానే ఇస్తారండి. ఇది మాత్రం వాస్తవం. ఇది ఆలోచించుకోవాల్సింది పేరెంట్స్ అండి. వీళ్ళ మీదనే అధిక బాధ్యత ఉంది. కాబట్టి ఉట్టిగా వాళ్ళ మీద ఐటీలు దాడులు జరిగినవో అని కసి పెంచుకొని వాళ్ళ మీద కోపం పెంచుకుంటే మనకు ఒరిగేది ఏముండదు. ఇక నుండి పోయే పేరెంట్స్ అయినా సరే మన పిల్లలకు యోగ్యత ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఆ కాలేజీలలో జాయిన్ చేయడం మంచిది.